ఒక వేసవి ఆదిత్య తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. వేసవి పొద్దున వేప చెట్టు కింద కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉండేవాడు. అప్పుడే అన్వి పక్కింటి పొలాల్లో పాడి గేదెలకు గడ్డి తెచ్చేందుకు రావడం మొదలైంది. ఆమెను ఆదిత్య మొదటిసారి చూసినప్పుడే ఆమె కళ్లలో ఓ మౌనమైన ఆకర్షణ కనిపించింది. ఆమె ప్రశాంతత, పని పట్ల నిబద్ధత అతనికి నచ్చింది. రోజులు గడిచాయి. ఒకరోజు అన్వి తన పరీక్ష ఫలితాలు రావడాన్ని గురించి ఆలస్యం అయిందని బాధపడుతూ ఉంటే ఆదిత్య ఆమెకు దాన్ని ఆన్లైన్లో చెక్ చేయగలడని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఫలితాలు ఫోన్లో చూడొచ్చా అని అడిగింది. అప్పుడే మొదలైంది వారి మధ్య స్నేహం. ఆ స్నేహం కాస్త రోజుకి రోజు పెరిగింది. ఇద్దరూ చిన్న చిన్న విషయాల్లో మాట్లాడుకుంటూ, వానలో నడుచుకుంటూ, కరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమలో పడిపోయారు. కాని ఒక సమస్య, అన్వి కుటుంబం పట్టణం వాళ్లతో సంబంధాలు పెట్టుకోవడం ఇష్టపడదు. ఒకరోజు ఆదిత్య తన మనసు చెప్పాడు. నీ కల నువ్వు ఉపాధ్యాయురాలవ్వాలంటే నీతో ఉండే వ్యక్తి నీ కలను గౌరవించాలి. నేనవ్వాలనుకుంటున్నాను. ఆ వ్యక్తిగా అన్వి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అదే రోజు ఆమె తండ్రి విషయం తెలుసుకున్నాడు. కోపం, బాధ, గందరగోళం. కాని కొన్ని రోజులు గడిచాక ఆదిత్య తన తల్లిదండ్రులతో వచ్చి అధికారికంగా అన్విని మనువాడే ఇష్టం ఉందని చెప్పాడు. అతడి చదువు, ప్రవర్తన, పట్టుదల చూసి అన్వి తండ్రి అంగీకరించాడు.